ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ఏపీ డిఎస్సి 2025లో డిఎస్సి అన్ని ఫైనల్ కీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఈ వీడియోలో ఏ రోజు జరిగిన పరీక్షలో ఏ బిట్‌కి ఏ ఆన్సరు రైటు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే యాడ్ స్కోర్ ఏ రోజు జరిగిన ఎగ్జామ్స్‌కి ఇవ్వడం జరిగిందో వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మొట్టమొదటిగా మనకి ఎగ్జామ్ 13వ తేదీన జరిగింది. ఇందులో 2 బిట్లు మారినవి. ఒకటోది 7వ బిట్టు అన్ని ఆన్సర్స్ కూడా రైట్ ఇవ్వడం జరిగింది. అలాగే 39వ బిట్‌కి 3 మరియు 4 ఆన్సర్‌గా ఇవ్వడం జరిగింది. తర్వాత 17వ తేదీన జరిగింది మనకి. 17వ తేదీన జరిగిన పరీక్ష ఒకే సెషన్‌లో జరిగింది. 13 కూడా. అయితే 17వ తేదీన జరిగిన పరీక్షలో ఒక బిట్ మాత్రం మారింది. అంటే దానికి 2 ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ఏ ఆన్సర్ పెట్టినా ఆన్సర్ అనేది కౌంట్ అవుతుంది. అది ఏంటంటే 157వ బిట్టు 1 మరియు 2 రెండింటికి కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు రెస్పాన్స్ షీటు మీ లాగిన్‌లో ఓపెన్ చేసి మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే 18వ తేదీన 2 ఎగ్జామ్స్ జరిగాయి. మార్నింగ్ సెక్షన్ జరిగింది, ఈవినింగ్ సెక్షన్ కూడా జరిగింది. అయితే 18వ తేదీన జరిగిన పరీక్ష మార్నింగ్ సెక్షన్‌లో ఒక బిట్ మారింది, మరియు ఒక యాడ్ స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏంటది అంటే మీ రెస్పాన్స్ షీట్లో ఒకసారి చూసుకోండి. 18వ తేదీ మార్నింగ్ రాసేవారు. 31వ బిట్ ఒకసారి తీస్తే 3 మరియు 4 ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక యాడ్ స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది. 18వ తేదీ మార్నింగ్ సెక్షను యాడ్ స్కోర్ ఒక బిట్ ఉంది, గమనించండి. ఇక 18వ తేదీన జరిగే పరీక్ష ఈవినింగ్ సెక్షన్ జరిగింది. దీంట్లో మనకి ఒక బిట్ మాత్రమే మారింది. 158వ బిట్టు 2 మరియు 3 ఈ రెండింటిని కూడా ఆన్సర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు మీ లాగిన్‌లో క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది కదా, దాంతో లాగిన్ అయ్యి ఓపెన్ చేసినట్లయితే మనకి అందులో క్లియర్‌గా మన రెస్పాన్స్ రేట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ 19వ తేదీన జరిగిందండి. 19వ తేదీన జరిగిన పరీక్ష ఈవినింగ్ సెక్షన్ ముందు ఇచ్చాను చూడండి. ఇక్కడ ఈవినింగ్ సెక్షన్‌లో ఒక బిట్ మారింది, మరియు ఒక బిట్టు యాడ్ స్కోర్‌గా కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ 148వ బిట్టు చూసుకుంటే 3 మరియు 4 ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అలాగే 22వ బిట్టు అన్ని ఆన్సర్స్ కూడా రైట్ ఇచ్చాడు. యాడ్ స్కోర్ అనలేము, కానీ అన్ని ఆన్సర్స్ కూడా రైట్ ఇవ్వడం జరిగింది. అలాగే 78వ బిట్టు కూడా అన్ని బిట్లు కూడా అన్ని ఆన్సర్లు కూడా రైట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. ఇక 19వ తేదీ జరిగే పరీక్షలో మార్నింగ్ సెక్షన్ ఏం జరిగిందంటే ఒక బిట్ మాత్రమే జరిగింది. అది 36వ బిట్టు. చూసుకోండి ఒకసారి. మీ రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసి ఆ రోజు జరిగిన ఎగ్జామ్స్లో రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. 36వ బిట్టు దానికి 1 మరియు 3 ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మీది రైట్ అయితే ఒకసారి చూసుకోవచ్చు. తర్వాత మనం పోస్ట్ పోన్ అయినటువంటి ఎగ్జామ్స్ అది ఎప్పుడు జరిగిందంటే 1 జూలై తేదీన మార్నింగ్ సెక్షన్లో ఒక బిట్టు మారింది. అది ఏంటంటే 106వ బిట్టు. 106వ బిట్టు 1 మరియు 2 ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అలాగే 8వ బిట్టు అన్ని ఆన్సర్స్ కూడా కరెక్ట్. ఈ 2 మారాయి. ఇక జూలై తేదీన 1 జూలైన ఈవినింగ్ ఎగ్జామ్ చూసుకుంటే ఏ బిట్టు మారలేదు అందులో. ఇంకా ఇన్ని జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నిటిలో వాళ్ళకు మాత్రం ఒక్క బిట్ యాడ్ అవ్వలేదు, ఒక బిట్ మారలేదు, ఏమీ లేదు. ఎప్పుడు జూలై 1వ తేదీ ఈవినింగ్ సెక్షన్ జరిగినటువంటి ఎగ్జామ్లో ఎటువంటి మార్పులు కూడా లేవు. ఇక 2వ తేదీన మార్నింగ్ సెక్షన్ చూసుకుంటే 33వ బిట్ చూసుకోండి ఒకసారి. 1 మరియు 4 ఆన్సర్ ఇచ్చాడు రెండింటికి. అలాగే 51వ బిట్ చూసుకుంటే 2 మరియు 4 ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 132వ బిట్ చూసుకుంటే 3 మరియు 4 ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 కూడా బిట్లు మరీ చూసుకోండి. ఇక లాస్ట్ ఎగ్జామ్ 2 జూలై ఈవినింగ్ ఎగ్జామ్ చూసుకుంటే 9th బిట్టు దీనికి ఒక యాడ్ స్కోర్ కూడా ఉందండి. జూలై 2వ తేదీన జరిగిన ఎగ్జామ్స్లో 9th బిట్టు 1 మరియు 3 ఆన్సర్ ఇచ్చాడు. 32వ బిట్టు 1 మరియు 2 ఆన్సర్ ఇచ్చాడు. 132వ బిట్టు 3 మరియు 4 ఆన్సర్ ఇచ్చాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.